ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుర్ఘాయ నమ గాయత్రీపరంబికాయ నమ శ్రీమాత్రే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమ దత్తాత్రేయాయ నమ హనుమతే శ్రీరామదూతాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా అనిపిస్తుంది. ఏ రాశి వాళ్ళకంతా కూడా శుభపరిమాణాలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. రవి, బుధ, బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడికి మార్పు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం జరగడం, ప్రధానంగా రవి భగవానుడి యొక్క సంచారం అంతా కూడా మార్పు అంతా కూడా 18వ తారీఖు నుంచి ఈ యొక్క సింహరాశిలో సంచారం జరగడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు కలిగిక ఇక్కడ శుక్రుడితో పాటు కేతు కలయిక అంతా కూడా జరిగింది. మరియు కేతు భగవానుడు అంతా కూడా ఇక్కడ శుక్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశికి అంతా కూడా కేతు శుక్రుడు యొక్క కలియిక వల్ల జరుగుతూ ఉంటుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ఆగస్టు నెలలోనే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది. నీచస్థానమైన ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా మారడం జరుగుతుంది. ఈ యొక్క శుక్ర భగవానుడు నీచస్థానంలో సంచారం చేయడం, మిత్రగ్రహం యొక్క శుభవీక్షణ ఉండడం వల్ల కొంచెం మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యా రాశి జాతకులకి మరియు ఈ యొక్క తులారాశి జాతకులకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా కొంచెం శుక్రుడు ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట. ఈ గ్రహస్థితి అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులు స్తంభం నుంచి, ప్రధానంగా కాలసర్ప దోషం నుంచి శుక్ర భగవానుడు అంతా కూడా బయటికి రావడం జరిగింది. తద్వారా అంతా కూడా కాలసర్ప స్తంభం నుంచి బయటపడటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుమూఢ్యం త్యాగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా 12, 13 తారీఖులో అంతా కూడా గురుమూఢ్య త్యాగం అంతా కూడా జరుగుతుంది. ఎప్పుడైతే గనక మనకు శ్రావణ మాసం మొదలవుతుందో మీకంతా కూడా శుభ కార్యక్రమాలంతా కూడా మొదలవడం జరుగుతుంది. ప్రధానంగా శ్రావణ మాసం పౌర్ణమి రోజునంతా కూడా గాయత్రి మాత జయంతి, మరి రాఖీ పౌర్ణమి అంతా కూడా విశేషంగా అంతా కూడా అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. గాయత్రి మాత ఆరాధన చేసుకోవడం ప్రధానంగా జంజాల పౌర్ణమి అని చెప్పేసి అంటారు. ఆ రోజున గాయత్రి మాత ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభపరిణామాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గాయత్రి మాతకంతా కూడా అభిషేకం చేయించుకుంటూ ఉంటారో విశేషమైన ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడానికి ఈ మాసంలో అందరికి కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుంకుమార్చన చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సకల కర్మ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి అంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అంతా కూడా శుభమైన పరిణామాలు, రాజయోగాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. కావున విశేషంగా బృహస్పతి అతిచారంలో మార్పు వల్ల కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. విశేషంగా ఇక్కడ బుధ భగవానుడంతా కూడా మార్పు కూడా చెందుతున్నారు. ఈ యొక్క రవి భగవానుడితో పాటు సింహరాశిలో అంతా కూడా సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడం, త్రిగ్రహ కూటమి కేతువు సింహరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రవి భగవానుడు బుధ భగవానుడు యొక్క కలయిక కూడా జరుగుతుంది. ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అంతా కూడా ఆగస్టు నెల 2వ తారీఖు నుంచి మార్పు అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో మార్పు అంతా కూడా జరుగుతుంది. విశేషంగా అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలు కూడా పొందబోతున్నారు విషయ రాశుల వాళ్ళు. ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణమైన ఫలితాల కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ధనయోగ ప్రాప్తి కావాలన్నా, విశేషంగా వ్యాపారంలో ఆకస్మిక యోగాలంతా కూడా సిద్ధించాలన్నా, వ్యాపారంలో లాభాలంతా కూడా సిద్ధించాలన్నా, నష్టాల నుంచి బయటపడాలన్నా, అప్పుల బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన పరిష్కారం లభిస్తూ ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః దత్తాత్రేయాయ నమః. వృశ్చిక రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా స్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులంతా కూడా శుక్రుడు ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేయడం, నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల, సప్తమాధిపతి ఇక్కడ ప్రధానంగా నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడం, ప్రధానంగా
అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్వల్పంగా అనారోగ్య సూచన కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడు కేతుతో పాటు కలియిక వల్ల స్వల్పంగా అనారోగ్య సూచన కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందకరమైన విషయం ఏంటంటే గోచారరీత్యా కాలసర్ప దోషం నుంచి వీగిపోయి బయటపడ్డారు కావున విశేషమైన లాభాలు, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, విశేషంగా శ్రావణ మాసంలో మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన వల్ల మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయడం కానీ, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా శ్రీసూక్త పారాయణం అంతా కూడా ఆచరించడం కానీ, విశేషంగా ఎవరైతే కనుక వేద పండితులతోటి వ్యాపారస్థానంలో గృహంలో కానీ వీరంతా కూడా శ్రీసూక్త విధానంగా లక్ష్మీకు వీర శాంతి హోమాది కార్యక్రమాలు తామర పూలతోటి మరియు చెరుగడ్డలతోటి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. విశేషమైన గాయత్రీమాత దేవాలయంలో వీరంతా కూడా అభిషేకాలు ఆచరించడం వల్ల ఈ మాసంలో విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మిత్రుల యొక్క సహాయం వల్ల, నూతన వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషమైన లాభాలంతా కూడా పట్టడానికి మీరంతా కూడా పట్టిందల్లా బంగారం అవడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి కవచాన్నంతా కూడా పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం ఆచరించడం, తామర పళ్ళుతో అమ్మవారిని అర్చించడం, తులసి మాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు నీచస్థానంలో సంచారం జరుగుతుంది కావున మీరంతా కూడా శుక్ర గ్రహానికి ప్రీతికరంగా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కష్టాల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా ఆనందకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, తెల్లటి వస్త్రానంతా కూడా బ్రాహ్మణత్వంకి శుక్రవారం శుక్రవారాలు అంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవాన దోష నివారణార్థం మీరంతా కూడా కర్మదోష నివారణార్థం తిలలు దానం చేసుకోవడం, బుధ భగవాన్ ప్రీతికరంగా మీరంతా కూడా పెసర్లు దానం చేసుకోవడం, కేతు గ్రహానికి ప్రీతికరంగా మహాగణపతి ఆరాధన చేయడం, మహాగణపతికి అంతా కూడా ఇక్కడ ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల సకల విఘ్నాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి పూజలు ఆచరించుకోవడం, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ యొక్క మనస్పర్ధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. మౌనాన్ని పాటించండి. ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కోప ఆవేశాలకంతా కూడా స్థానం లేకుండా జీవన విధానం ఉంటాయి కనుక ఆనందకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనస్పర్ధలు జరగడానికి అవకాశం ఉంటుంది కావున మనస్పర్ధలు లేకుండా కష్టాల నుంచి బయటపడడానికి మార్గాన్ని వెతకండి. మంచి మార్గం లభిస్తూ ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం తీసుకోండి. విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. ఎవరైతే గోమాతకంతా కూడా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని నివేదన చేస్తూ ఉంటారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరంతా కూడా రావి చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేయడం, చీమలకి చక్కెరని అంతా కూడా నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కష్టాల నుంచి ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః దత్తాత్రేయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో సంపూర్ణమైన విశ్లేషణ ఇవ్వడం జరిగింది. విశేషంగా గోచారరీత్యా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. 137 రోజుల దాకా జరుగుతూ ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఎవరికైతే కనుక ఏలినాటి శని ప్రభావం ఉందో, అర్ధాష్టమ శని ప్రభావం ఉందో, అష్టమ శని దోష ప్రభావం అంతా కూడా ఉందో మీకంతా కూడా వీళ్ళు ఖచ్చితంగా తిలోహమాన్ని ఆచరించుకోవడం, ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలదంతా కూడా శనివారం శనిహోరులంతా కూడా దానం చేసుకోవడం వల్ల ప్రతి శనివారం రోజునంతా కూడా తైలాభిషేకం చేయించడం, ఈ యొక్క శనీశ్వర దర్శనం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇక్కడ నీచ స్థానంలో ఇక శుక్ర భగవానుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతున్నారు. కన్యారాశిలో ప్రవేశం చేశారు. ఇక్కడ కాలసర్ప దోషం నుంచి గోచారీత్యా వీగిపోయింది. ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడ్డారు కావున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి మల్లెపూలతోటి తులసి దళాలతో అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఎవరెవరికి ఉందంటే మేషరాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి, జన్మస్థ శని దోషం అంతా కూడా మీనరాశి జాతకులకి అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉంటుంది. అష్టమ శని దోషం అంతా కూడా సింహరాశి జాతకులకు ఉంటుంది. సప్తమ శని దోషం అంతా కూడా కన్యారాశి జాతకులకు అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా ధనుస్సు రాశి జాతకులకంతా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది ఉంటుంది. వీళ్ళంతా కూడా శనీశ్వర దోష నివారణార్థం వీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగారకుడికి,
రాహు భగవానుడికి శుక్రుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి పూజలు, ప్రధానంగా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వివాహాది శుభకార్యాలంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం, అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం వల్ల విశేషమైన లాభాలంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు దేవాలయంలో అన్నదానం చేయించడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గోకర్ణం పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శించుకుంటూ ఉంటారో విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రావణ మాసంలో విశేషంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా కుంకుమార్చన చేయించడం, స్త్రీ సూక్త పారాయణం చేయించడం, వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా స్థాపన చేసుకోవడం, లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా ఫోటో ఫ్రేమ్ లాగా కట్టేసి దాన్నంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకొని దాన్నంతా కూడా తూర్పు భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ, ఈశాన్య భాగంలో కానీ ఈ యొక్క అమర్చి దాని నుంచి ధూపదీప నైవేద్యం అంతా కూడా సమర్పించడం వల్ల ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి, ధనాకర్షణ, జనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ, గృహంలో సౌఖ్యం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కూడా కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ మాసంలో అంతా కూడా నెరవేరడానికి, మంచి సంబంధం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా బగలాముఖి శాంతి పూజలు ఆచరించే వాళ్ళకి వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణం ఆచరించండి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు చేసుకున్న వారికి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, విశేషమైన లాభాలంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. జాతకరీత్యా ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో సంపూర్ణమైన విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల వ్యాపారంలో మీకు లాభాలు సిద్ధించడం కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కూడా రావడం కానీ, ఆకస్మిక ధనయుగ ప్రాప్తి వ్యాపారంలో లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషంగా ఇక్కడంతా ఇక్కడ చూసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఆగస్టు 18వ తారీఖు నుంచి మీకు అంతా కూడా లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం ఆచరించడం, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, రాజయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ యొక్క 27 ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, రాజయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః, దత్తాత్రేయాయ.